ఒకరోజు తన కుటుంబ సభ్యులతో కలిసి కపిలవస్తు పరిసర ప్రాంతాల్లో జరిగే ఏరువాక ఉత్సవాల్లో పాల్గొన్నాడు సిద్ధార్థుడు. కాని అక్కడ కూడా తన మనసు పరిపరి విధాలుగా ఆలోచించడం మొదలుపెట్టింది. అందరూ ఉన్నా కూడా మనసు ఏకాంతం కోరుకుంది. ఉత్సవాల్లో పాలుపంచుకోకుండా దూరంగా ఒక నేరేడు చెట్టు కిందకి వెళ్లి ఆలోచనల్లో మునిగిపోయాడు. ఇది చూసి శుద్ధోధనుడు కలవరపడ్డాడు. వెంటనే సిద్ధార్థుడికి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాడు. సిద్ధార్థుడి మేనమామ దండపాణి కుమార్తె అయిన యశోధరతో వివాహం జరిపించాలని నిర్ణయించాడు. యశోధర తండ్రి తన కుమార్తెకు తగిన వరుణ్ణి నిర్ణయించేందుకు ధనుర్విద్యలో పోటీని పెట్టాడు. ఇందులో గెలిచి సిద్ధార్థుడు యశోధర్ని పెళ్లి చేసుకున్నాడు. దీంతో తన కుమారుడు సన్యసించకుండా పెళ్లి చేసుకున్నాడని తండ్రి శుద్ధోధనుడు సంబరపడిపోయాడు. సిద్ధార్థుడి భార్య యశోధరకి మృగ్య, ఉత్పలవర్ణ అనే పేర్లు కూడా ఉన్నాయి. వివాహం అనంతరం సిద్ధార్థుడికి యశోధర అంటే అనురాగం కలిగింది. ఎంతో విధేయుడిగా రాణితో ఉండేవాడు. సౌందర్యవతి అయిన భార్యతో రాజప్రసాదంలో సిద్ధార్థుడు సుఖ సంతోషాల మధ్య కొన్నాళ్లు కాలం గడిపాడు. కాని ఆయన కళ్ళు దేనికోసమో వెతుకుతున్నట్లుగా ఉండేవి. ఎక్కడికో దూరంగా దృష్టి సారించి తదేకంగా ఆలోచిస్తూ ఉండేవాడు. తన రాజసౌధానికి వెలుపల విశాలమైన ప్రపంచం ఉందని, దాని స్వరూప స్వభావాల్ని తెలుసుకోవాలని ఉవ్విళ్ళూరుతూ ఉండేవాడు. ఈ ప్రాపంచిక స్వరూపం మానవ జీవన విధానాన్ని ఊహించుకుంటూ గంటల తరబడి తోటలో ఏకాంత స్థలంలో కూర్చుని ఉండేవాడు. ఇలా ఒక రాజభవనంలో మిగతా సమాజం నుండి దూరంగా ఉన్నా కూడా ఏదో శక్తి సిద్ధార్థుణ్ణి ప్రేరేపించసాగింది. వేరే ప్రపంచం గురించి తెలుసుకోవాలనే ఆకాంక్షని బలపరిచింది. నిజానికి తనుండే రాజ్యంలో కేవలం వినోదాలు, విలాసాలు మాత్రమే తప్ప ఎటువంటి బాధలను చూసే అవకాశం లేదు. ఒకరోజు గౌతముడు నగరంలో సంచరించాలని అనుకున్నాడు. అప్పుడు తన తండ్రితో నగర పర్యటన చెయ్యాలని ఉందని తన కోరికను చెప్పాడు. నా తదనంతరం రాజ్యాన్ని నువ్వే పాలించాలి కాబట్టి ఖచ్చితంగా ప్రజల గురించి తెలుసుకోవాలని నగర పర్యటన ఏర్పాట్లు చేశాడు శుద్ధోధనుడు. యువరాజు నగరానికి వస్తున్నాడని ప్రకటించాడు. దీంతో నగరమంతా సుందరంగా పచ్చని తోరణాలతో అలంకరించబడింది. వీధులన్నీ కూడా శుభ్రం చేయబడ్డాయి. ఇల్లు, భవంతులు, అధికార ప్రాంగణాలన్నీ పూలతోనూ పతాకాలతోనే కళకళ్లాడేటట్లు ఏర్పాట్లు జరిగాయి. రోగులు, బాధల్లో ఉన్నవారు సంచరించకూడదని, ఎలాంటి వికృత ఆకారాలు కనిపించకూడదని రాజు ఆజ్ఞాపించాడు. సిద్ధార్థుడు రథసారథి అయిన చిన్నుడితో కలిసి నగర పర్యటనని ప్రారంభించాడు. సిద్ధార్థుని రథం సిద్ధమయ్యింది. గుర్రాలు అందంగా అలంకరించబడిన రథం మీద సిద్ధార్థుడు పయనమయ్యాడు. ప్రజలందరూ బారులు తీరి యువరాజుకి స్వాగతం పలుకుతున్నారు. జనం యువరాజు తేజస్సును తన్మయత్వంతో చూస్తూ ఉండిపోయారు. చేతులు జోడించి నమస్కరించారు. నగరమంతా ఆసక్తిగా చూస్తూ ఈ లోకం చాలా అందమైనది అనుకున్నాడు సిద్ధార్థుడు. రథసారథి అయిన చిన్నుడితో రథాన్ని ఆ వీధిలోకి మళ్లించు అని ఆజ్ఞాపించాడు. చిన్నుడు రథాన్ని పక్క వీధికి మళ్లించాడు. ఆ పక్క వీధిలో సిద్ధార్థుడు వస్తాడని అక్కడి ప్రజలకి తెలియదు. ఎలాంటి అలంకరణలు, హడావిడి అక్కడ కనిపించలేదు. నడుం వంగిపోయిన ఒక వృద్ధుడు కర్రవోతంతో మెల్లగా వెళుతూ ఉండటం సిద్ధార్థుడు చూశాడు. ఎందుకు ఆయన అలా వంగిపోయున్నాడు అంటూ ఆసక్తిగా చిన్నుడిని అడిగాడు. అతను వయసు మీరిన వృద్ధుడు అన్నాడు చిన్నుడు. వయసు మీరిన తర్వాత ప్రతి ఒక్కరూ ముసలితనంతో, వయోభారంతో కుంగిపోతారని సిద్ధార్థుడు అర్థం చేసుకున్నాడు. ఆ తర్వాత రోజు కూడా సిద్ధార్థుడి పర్యటన కొనసాగింది. సుఖ దుఃఖాలకు ప్రతిబింబాలైన కష్టసుఖాలు, ఎన్నో సంఘటనలు, దృశ్యాలు కనిపించాయి. ఒకచోట శరీరమంతా వణుకుతూ బాధతో మెలికలు తిరిగిపోతున్న ఒక రోగి కనిపించాడు. ఆ వ్యక్తి ఎందుకు బాధపడుతున్నాడో తెలుసుకోవాలని అనిపించింది. అతను వ్యాధిగ్రస్తుడయ్యాడని తెలుసుకున్నాడు. ఈ శరీరం అనేది కొన్ని సంవత్సరాలకి వ్యాధిగ్రస్తమవుతుందని, వృద్ధాప్యం వస్తుందని గ్రహించాడు సిద్ధార్థుడు. మరికొంత దూరం ప్రయాణించిన తర్వాత ఒక శవాన్ని మోసుకుంటూ కొందరు కనిపించారు. అదేమిటి అంటూ చెన్నాని అడిగాడు. ఎందుకు అతన్ని మోసుకుని వెళ్తున్నారని అడిగాడు.
ఆ వ్యక్తి మరణించాడు ప్రభూ, ఇక ఆ శవాన్ని శ్మశానానికి తీసుకువెళ్లి మంటల్లో దహనం చేస్తారని చెప్పాడు. ప్రతి ఒక్కరూ మరణానికి గురి కావాల్సిందేనా అని అడిగాడు. అవును యువరాజా, ప్రతి ప్రాణికి చావు తప్పదు అని చెప్పాడు చెన్నుడు. సిద్ధార్థుడు ఆలోచనల్లో మునిగిపోయాడు. రథం రాజ్యానికి పొమ్మని, ఇక చూడాల్సింది ఏదీ లేదని చెప్పాడు సిద్ధార్థుడు. ఒంటరిగా ఆలోచనల్లో గడపసాగాడు. పుట్టుక, వ్యాధులు, వృద్ధాప్యం, మరణం ఇవన్నీ ప్రతి ఒక్కరి జీవితంలో అనివార్యమనే నిజాన్ని సిద్ధార్థుడు గ్రహించాడు. ఈ లోకం దుఃఖదాయకమైనదని అనుకున్నాడు. ఒకరోజు సిద్ధార్థుడి భార్య మగ శిశువుకు జన్మనిచ్చింది. దీంతో రాజు శుద్ధోదనుడు వచ్చి బిడ్డకి నామకరణం చెయ్యమని అడిగాడు. దీంతో రాహులుడు అని సిద్ధార్థుని నోటి నుంచి పేరు వచ్చేసింది. నా అన్వేషణకి అడ్డంకిగా ఇప్పుడు ఈ బిడ్డ జన్మించాడని అనుకున్నాడు సిద్ధార్థుడు. తన కుమారుడి జననం అనేది ఆయన మస్తిష్కంపై ఎలాంటి ప్రభావాన్ని చూపించలేదు. ఎలాంటి ఉద్వేగము, ఉత్సాహము ఆయనలో కానరాలేదు. నగరమంతా కోలాహలంతో నిండిపోయింది. కపిలవస్తు ఆనందసాగరంలో ఓలలాడింది. కాని సిద్ధార్థుడు మాత్రం ఏకాంతంగా తన సౌధంలో కూర్చుని నిర్లిప్తతతో ఉండిపోయాడు. అంతేకాదు, రాహులుడి జననం అనేది తన ఆలోచనలకు పెద్ద ఆటంకమని భావించాడు. తన వివాహం, బిడ్డ జననం, వర్తమాన జీవితమంతా కూడా తన ప్రమేయం లేకుండా, తన ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా జరిగిపోతున్నాయని పరిపరి విధాలుగా ఆలోచింపసాగాడు. తన గమ్యం ఏంటి? తన ధ్యేయం ఏంటి? ఈ చరాచర జగత్తుకి కారణమేంటి? దుఃఖదాయకమైన మనిషి జీవితానికి పరమార్థం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలన్నీ ఆయన మదిలో మొదలయ్యాయి. వీటన్నింటికీ సమాధానం కావాలి. ఎలా? ప్రాపంచక జీవనంలో ఎన్నో వైరుధ్యాలు, వైవిధ్యాలు అన్నీ ఆయన కళ్ల ముందు కనిపిస్తున్నాయి. ప్రకృతి ధర్మాల్లోనే వైరుధ్యం ఉంది. నగర పర్యటనలో కనిపించిన దృశ్యాలే ఆయన మనసంతా నిండిపోయాయి. ఒకే విధంగా అందరి జీవితాలు లేవు. పాలకులు, పాలితులు, రాజరిక వ్యవస్థలో కక్షలు, కార్పణ్యాలు, సింహాసనం కోసం యుద్ధాలు, మరణాలు వీటన్నిటితోనే సమాజం ఉంది. ఏదీ శాశ్వతం కానప్పుడు ఈ కోరికలు, కాంక్షలకి అర్థం ఏమిటి? దైవం, పూజలు, నమ్మిన విశ్వాసాలు కొనసాగుతున్నాయి. దేవుడు ఈ వైరుధ్యపూరితమైన లోకాన్ని ఎందుకు సృష్టించాడు? ఇలాంటి వైరాగ్యపు ఆలోచనలు చుట్టుముట్టాయి.